అందరికీ నమస్కారం. ఇవాళ విశాఖపట్నంలో రాబోయే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అమరావతిలో జరగబోతున్నాయి. జనవరిలో 3, 4, 5, 6 తారీఖుల్లో. ఆ సన్నాహాల్లో భాగంగా విశాఖపట్నం కళాభారతిలో ఉత్తరాంధ్ర సాంస్కృతిక వేడుకలను ఇక్కడ ఘనంగా ప్రారంభించారు. ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాహితీ ప్రక్రియలన్నింటినీ కూడా ఒకే వేదిక మీద 12 గంటల్లో ప్రదర్శింపజేయాలన్నది మా ఉద్దేశ్యం. ఇది చాలా నా మనసులో ఉన్నటువంటి కోరిక. ఈ 3 జిల్లాల్లో ఎంతో వైభవం ఉంది. మహానుభావులు ఎంతోమంది ఇక్కడ ఆవిర్భవించారు, పుట్టారు. వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక వేదిక మీద వారందరినీ చూపించాలన్నది మా కోరిక. ఇవాళ చాలామంది పిల్లలు యూత్కి బాగా అవకాశం ఇవ్వడం జరిగింది. కవి సమ్మేళనం జరగబోతోంది. 100 మంది కవులు వాళ్ళ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారు. అష్టావధానం జరగబోతోంది. ఏకపాత్రాభినయాలు, సాంఘిక నాటిక, వీటిలన్నీ జరిగి నేను కూడా చివరిలో గజల్ గానం చేస్తాను. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరినీ మా విశ్వభారతి ఛానల్ ద్వారా కోరుకునేది ఏమిటంటే, జనవరిలో 3, 4, 5 తారీఖుల్లో జరగబోయేటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్లో అందరూ కూడా మీ ఇంట్లో జరిగేటువంటి పండుగలా భావించి, ఇది తెలుగు కుంభమేళలాగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మీ అందరికీ ఆహ్వానం. మీ గజల్ శ్రీనివాస్. నమస్కారం.